रेलवे के अहदेदारों की जानिब से मोहल्ले मक्का मस्जिद और अली मस्जिद के मकीनों के साथ मुआनिदाना रवैया और साजिशी तौर पर मौजूद रेल की पटरियों की मगरिबी जानिब रेलवे बाउंड्री की तोसी में दानिस्ता तौर पर ज्यादा जगह लेने की कोशिश की जा रही है। तिरमलदीप गेट से मदीना मस्जिद मोहल्ले में वाक़ टाउन रेलवे स्टेशन तक 12 मीटर तक बाउंड्री को वसी किया जा रहा है, जबकि दीगर इलाकों में सिर्फ 9 मीटर चौड़े तक बाउंड्री में तोसी की जा रही है, जिसकी वजह से अली मस्जिद ता महबूब नगर टाउन हॉल तक मौजूद मकीनों की राहें तंग की जा रही हैं। महकमा रेलवे के इस मुआनिदाना रवैये के खिलाफ सैयद सादुल्ला हुसैनी साबिक बल्दी फ्लोर लीडर ने रेलवे हुक्काम से नुमाइंदगी करते हुए तामीरी सरगर्मियों पर रोक लगाने और रेलवे स्टेशन की बाउंड्री के फिक्स करने का मुतालबा किया। सैयद सादुल्ला हुसैनी ने रेलवे इंजीनियर, मुताल्लिका गुत्तेदार, आरडीओ और कमिश्नर बल्दिया से रेलवे बाउंड्री के फिक्स करने की जिम्मेदारों से नुमाइंदगी करते हुए मुस्लिम अक्सरियती वाले इलाके में मनमानी रवैया इख्तियार करने पर सख्त बरहमी का इजहार करते हुए इंसाफ के तकाजे के तहत बाउंड्री के फिक्स और बाउंड्री वॉल की तामीर में इकसानियत पैदा करने पर जोर दिया, जिस पर अहदेदारों ने मुस्बित रद्द-ए-अमल का तयखुन देते हुए मंसूबे पर दोबारा गौर व फिक्र करने का यकीन दिलाया। इस मौके पर दीगर मजलिस कायदीन फरीदुद्दीन, आबिद अली और सैयद अबरार मौजूद थे। మాకు ఇంకోటి ఆడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, పోనీకి ఇంకోటి మస్జిద్లు ఉన్నాయి, ఈ మెయిన్ మశానా వాటిక ఉంది సార్. మహిమల్లో అతి పెద్ద మశానా వాటిక మన దగ్గర ఉంది. పండుగల పూట అన్ని పూట ఇప్పుడు దగ్గర 50,000 మంది అక్కడ వచ్చి పోతారు సార్. మనకు ఒక 15 మస్జిద్లు ఉన్నాయి, 15 టెంపుల్స్ ఉన్నాయి ఆడ పోనీకే. చాలా ప్రాబ్లం. ఒక లెటర్ పెడతాను సార్. ఇంతకుముందు మన కలెక్టర్ గారు మనకు అబ్జెక్షన్ చేసింది, ఒక లెటర్ పెడతాను సార్, మీకు పెడతాను సార్. సో న్యాయం చేయండి సార్. దానికి ఒకసారి జాయింట్ విజిట్ చేయండి సార్. విజిట్ చేస్తే ఏదో ఒక క్లారిఫై అవుతుంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్టేషన్ రోడ్ ఉంది కదా, స్టేషన్ దాటి ఒక ట్రాక్ వేస్తుంది. ఆల్రెడీ పాత ట్రాక్ ఉంది, కొత్త ట్రాక్ 16 ఫీట్లో ఎక్కువ ట్రాక్ వేస్తుంది. మనకు 16 ఫీట్ తర్వాత ఏం చేసిందంటే ఒక 10 ఫీట్ ఇచ్చి పెట్టి యాక్చువల్గా మనకు కావాల్సింది 9.7 కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఉండే భారత్ ముందు స్పీడ్ వస్తుంది బౌండరీ యాక్చువల్గా అక్వైర్ చేసేది దీనికి పేమెంట్ ఇస్తారు మనం రైల్వే. అయినా మనకి ఇంత అవసరం లేదు. అవసరం లేదు కదా, అదే అవసరం లేదు. మనం తీసుకుంటలేము. ఓకే ఓకే, దీన్ని తీసుకుంటలేము. మనం మున్సిపల్ కమిషనర్ వచ్చిండు, ఆర్డీఓ వచ్చిండు, ఎంఆర్ఓ వచ్చిండు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ రోడ్ టీవీ గుట్ట ఉంది కదా, బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ దాని నుంచి ఇప్పుడు సీసీ రోడ్ ఉంది కదా. అవును సార్. సీసీ రోడ్ నుంచి ఒక 3 మీటర్లు తీసుకుంటున్నాం, ఎక్కువ తీసుకుంటాం. 3 మీటర్లు 10 ఫీట్ మన అది రిక్వైర్డ్. ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు అక్కడ ఎంత నేనేమన్నానంటే మనం ఒక దగ్గర అలాగుంది మెజర్మెంట్, ఒక దగ్గర అలాగే ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు నాకు వాటర్ లైన్ పోతుంది, ఎలక్ట్రిసిటీ లైన్ పోతుంది, అవన్నీ వాళ్ళు మార్చుకుంటాం, మున్సిపల్ వాళ్ళు తీసుకుంటాం. మనం వేరే దగ్గర తీసుకుంటలేను కదా అని నేను. వేరే వాళ్ళంటే ఇది ఏమున్నది, ఇక్కడ 8 మీటర్లు కటింగ్ ఉంది. మట్టి బిల్డింగ్ అనుకోండి, అవసరం లేదు, మంచి అవసరం. ఇది కటింగ్ ఉంది కాబట్టి కంపల్సరీ ఉంది. 10 మీటర్లు తర్వాత కటింగ్ దగ్గర వాల్ కట్టాలి మనం ఫైబర్. ఈ వాల్ ఏంటంటే కరెక్ట్గా 5 మీటర్లు అవుతాయి, 5 మీటర్లు వస్తాయి. నేనేమనుకున్నాను సార్ అంటే, సరే ఇప్పుడు ఈ ట్రాక్ ఉంది కదా, మనకు ఈ ట్రాక్ ఉంది, ఈ సైడ్ స్పేస్ ఉంది, ఇక్కడ ఇటు సైడ్ కంపౌండ్ వాళ్ళు లేదు, అవతల సైడ్ హౌజెస్ ఉన్నాయి. మీరు ఏమైనా ఐరన్ది కట్టేసుకున్నారు, ఇటు సైడ్ గోడ ఉంది సార్. ఈ ట్రాక్కి వెళ్ళి మనకు ఈ వరకు మినిమం మనకు 40 ఫీట్ ఉంది సార్. ఈ రైల్వే 60 గేట్ నుంచి 60A గేట్ వరకు మనకి స్పేస్ ఉంది. మన లెఫ్ట్ రోడ్ ఎక్కడి నుంచి ఇది రోడ్ అవుతుంది, రోడ్ సైడ్. ఈ గోడ ఉంది కదా మీది, పాత గోడ, ఇది 40 ఫీట్ ఉంది సార్. లేదు ఉంది సార్, నేను వచ్చింది సరిపోతుంది. కటింగ్ ఉందంటే కటింగ్లో మనం ఉచితంగా కట్ చేయాలి కదా, డ్రైన్ వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన 10 మీటర్లు కావాలి కరెక్ట్. 10 మీటర్లు కావాలి. 10 మీటర్ అంటే ఇప్పుడు ఇది ట్రాక్కి వెళ్ళి 10 నుంచి మళ్ళీ ఒక 4.5 మీటర్లు వస్తుంది. बराबर से 4 बोले तो सही है। 10 मीटर ये रोड का
30 feet అవుతుంది. ఇది 10 మీటర్లు, 30 feet ఇక్కడ నుంచి 5 మీటర్లు మళ్ళీ కావాలి. డ్రైన్ వాళ్ళు ఏమంటే సార్ మనము నేను ఎప్పటికీ రిక్వెస్ట్ చేయమంటే ఇది మనకు పెద్ద ఏరియా ఉంది, మనకు బిలో 20,000 మెంబర్స్ అటు సైడ్ పోయేటప్పుడు ఇప్పుడు మీకు ఇబ్బంది పెట్టాలని మా టీవీ గారు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ వర్క్ స్టార్ట్ చేసింది చూసారా గేట్ దగ్గర అవతల పక్క ఇక్కడ రైల్వే బోర్డు ఉంది, రైల్వే బోర్డులో కట్టమని చెప్పి అక్కడ ఎంత అవసరం ఉంది 9.7 10 మీటర్స్ 11 మీటర్స్ అది ఎట్లుందంటే ఇక్కడ ట్రాక్ ఉంది, అది ఇట్లా తక్కువ ఉంటే ఏం కాదు మాకు చక్కగా ఉంది. ఇది ఇట్లా ఏమవుతుందంటే దీని కరువులు ఏం చేస్తారు 12 మీటర్లు 13 మీటర్లు 14 మీటర్లు మళ్ళీ 13 మీటర్లు 12 మీటర్లు 11 మీటర్లు. ఎందుకంటే ఈ టర్నింగ్ తిరిగేటప్పుడు 130 స్పీడ్, ఇంతకుముందు 80 స్పీడ్ ఉంది ట్రైన్. దీనిని 130 నుంచి 150 మధ్యలో డిజైన్ చేసినాం. వందే భారత్ ట్రైన్ వచ్చేది ఏమి ఇంకా స్పీడ్ అప్పుడు ఇంతకుముందు ట్రాక్ అంటే 5.3 తక్కువ ఉంది, 5.2 ఇప్పుడైతే 5.7 6 మీటర్స్ అట్లా వేసి స్పీడ్లో ఏమవుతుందంటే ఇట్లా డబ్బాలు కలుగుతుంది. ఈ ట్రైన్ ఇక్కడ పోతుంది సింగిల్ లైన్ ఉన్నది కాబట్టి ఏం కాదు. ఆ ట్రైన్ ఈ ట్రైన్ పోయేటప్పుడు ఏమైపోతుంది ఇంకా డిస్టెన్స్ పెట్టుకున్నారు రీజన్ అంటే. నేనేమంటున్నాను సరే సార్ మీరు మాకేమంటే కోఆపరేట్ చేయండి, మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాము. వేరే దగ్గర ఏమవుతుందంటే 60 ఫీట్లో ట్రాక్ తీసుకుంటాం. మనం మన చేతిలో ఏమి ఉండదు. నేను కావాలంటే మీ సికింద్రాబాద్లో మీ తీసుకునే కాదు, మనం ఇప్పుడు మన చేతిలో ఆల్రెడీ లైన్ ఫిక్స్ అయింది. లైన్ ఫిక్స్ అయింది, లైన్లో మనం ఏం చేయలేదు. వేరే దగ్గర స్పేస్ లేని దగ్గర మీరు ఏం చేస్తారు కానీ 6 మీటర్లు అర్థం కాలేదు. కటింగ్ దాని దగ్గర తక్కువనే వస్తుంది. ఆడ ఏంది మీ దురదృష్టం కొద్ది 7 మీటర్లు 8 మీటర్లు కటింగ్ ఉంది. ఇక్కడ మట్టి కటింగ్ ఉంది. అవునవునవును చెత్త వేసింది అది ఇది 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 మొత్తం కటింగ్ ఉంది. అవును ఇప్పుడు ఆ రోడ్ మీద ఏముంది, మళ్ళీ రోడ్ మీద ఉంటే నేను 2 మీటర్లు వాల్ కట్టాలి అట్లా సేఫ్టీ. సేఫ్టీ లేకపోతే ఎవరైనా స్పీడ్ వచ్చి ఇట్లా పడిపోతే ఇప్పుడు ఇంతకుముందు అంటే ట్రాక్ ఇక్కడ దూరం ఉంది. అవును ఇదంతా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏంటి ట్రాక్ ఇక్కడికి వస్తుంది, దగ్గరకు అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ కటింగ్ ఉంది, ఈ మట్టి కటింగ్ చేసేసి 2 ట్రాక్ల వాటర్ పోవాలి కదా. అవును డ్రైన్ అయితే కట్టాల్సింది. డ్రైన్ కట్టే ప్రాబ్లం లేదు మనకు. డ్రైన్కి 5 మీటర్లు పోతుంది, ట్రాక్కి 10 మీటర్లు పోతుంది. మొత్తం ఎంత అవుతుంది 15 మీటర్లు. 5 మీటర్లు 3 మీటర్లు డ్రైన్ ఎక్కువ అవుతుంది. అంటే ఇది ఉంది కదా, ఇది 2 మీటర్లు వస్తుంది, ఇది 2 మీటర్లు వస్తుంది, ఇది మీటర్ వస్తుంది. నేనేమన్నా అంటే ఈ 3 మీటర్ డ్రైన్ మనకు సరిపోతుంది. ఎంత మీటరే మీటరా? ఇది 2 మీటర్లు, ఇది 2 మీటర్లు ఎంత అవుతుంది అంటే ఇది వాల్, ఇది డ్రైన్, ఇది ఇక్కడ వస్తాయి. ఎంత అవుతుంది 5 మీటర్లు అవుతుంది కదా, ప్లస్ ఇది 10 మీటర్లు. 2 మీటర్ వాళ్ళు ఎందుకు అంత హెవీ అంటే స్టాండర్డ్ అని నువ్వు నామ్స్ ప్రకారం దాన్ని మనం ఏం చేయలేము దాన్ని. నేను ఇప్పుడు కమిషనర్కి కూడా మాట్లాడితే మాకేం కాన్సల్ట్ ఇవ్వలేదని చెప్పింది. మేము ఇవ్వలేదని చెప్పాను. అదే కూడా మాట్లాడతాను, కలెక్టర్ కూడా మాట్లాడుతున్నాను. ఆల్రెడీ కమిషనర్ వచ్చిండు, మొత్తం చేసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాన్ని మనకి ఏం లేదు. అది ఇబ్బంది ఎందుకు పెడతారు, ఎవరైనా ఇప్పుడు మనకి ఎంత అవసరం ఉందో డిజైన్ ఎందుకు సార్. అది ఎందుకంటే వేరే దగ్గర అలాగే అవుతుంది, వేరే దగ్గర అలాగైతుంది, ఒక దగ్గర అలాగైతుంది. ఒకటే లెవెల్ తీసుకుంటే మాకు కూడా మేమేమంటున్నాం అంటే మా ఏరియాకి ఎక్కువ స్పేస్ ఉంది, స్పేస్ ఉన్న దగ్గర ఎందుకు ఎక్కువ ఇంకా తీసుకుంటున్నారని మేము ఒక్క సెంటిమీటర్ తీసుకోవట్లేదు. నేనేమంటున్నాను మొన్న మౌన స్టేషన్ లో మా గారు పొద్దున 9కి వచ్చిండు. 9 నుంచి 12 వరకు బోయేపల్లి గేట్ వరకు మొత్తం అంతా జిల్లాకి తిరిగి ఎంత మినిమం చేయగలుగుతాం మినిమం చేసి అదాను చేయమన్నాడు. నేను చెప్తాను అక్కడ సెంటర్ నుంచి తర్వాత అండర్ బ్రిడ్జ్ ఉంది, ఆ అండర్ బ్రిడ్జ్ కూడా వైడన్ చేయాలి. అది చేసి మనకు ఎంత కావాలో అంతే పెట్టి గోడ కట్టేయండి. మన రైల్వే లైన్ లోనే బయటకు పోకండి, కట్టేసి ఆ బయటది సార్ ఇది ఎంత తీసుకున్నా మీకు ఇంకా కొంచెం జరిగినా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ కూడా అక్కడ రికార్డ్ చేస్తే కష్టం.